లైలా తన బెడ్రూమ్ ఫ్లోర్ మీద ఒంటరిగా కూర్చుంది. చుట్టూ క్రేయాన్లు పడి ఉన్నాయి. స్కెచ్ బుక్ మాత్రమే ఆమెకు స్నేహితురాలిగా ఉంది. ఆమె తల వంచి మెల్లగా అసంతృప్తిగా అంది, ఎంత బోరుగా ఉంది ప్రపంచం. ఆ క్షణంలోనే చిత్రాలు మెరిసిపోవడం ప్రారంభించాయి. రంగుల తుపాను ఆమెను ఎత్తుకుని స్కెచ్ బుక్ లోకి లాగింది. లైలా ఒక అద్భుతమైన లోకంలో దిగింది. కాగితపు కొండలు, పెయింట్ నదులు, బతికే క్రేయాన్లు ఆమెను ఆశ్చర్యంతో స్వాగతించాయి. ఆమె క్రేయాన్ స్నేహితులతో కలిసి ఆటలాడుతున్నప్పుడు ఆకాశం అకస్మాత్తుగా నలుపుగా మారింది. నీడల మధ్య నుండి ఒక భయంకరమైన శత్రువు బయటపడ్డాడు. గ్రే ఈరేజర్. తాకిన ప్రతి రంగు మాయమైపోయింది. లైలా మరియు క్రేయాన్లు ఒకచోట గుంపుగా కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లైలాకు ఒక ఆలోచన వచ్చింది. శక్తివంతమైన రంగులతో ఈరేజర్ను అడ్డుకోవాలి. అందరూ కలిసి పని చేశారు. కలర్ కేనలు తయారు చేశారు. రెయిన్బో షీల్డ్ ని తయారు చేశారు. రంగుల పటాకులతో గ్రే ఈరేజర్ను ఎదుర్కొన్నారు. అది ఒక రంగుల తుఫాను వంటి యుద్ధం. ఈరేజర్ ఓడిపోయాడు. రంగులు మళ్లీ పుట్టుకొచ్చాయి. లైలా తన క్రేయాన్ స్నేహితులను హత్తుకుని వీడ్కోలు చెప్పింది. ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది. కాని ఈసారి ఆమె హృదయంలో కొత్త ధైర్యం మెరుస్తూ ఉంది.